భారతదేశ చరిత్రలో చంద్రబాబుని సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అంశం. ఎందుకు అంటే తనకి సంబంధించినంత వరకు ఇప్పుడు చూడండి ప్రస్తుతం ఆయనది ఓ పక్కన ఒక దూకుడుగా వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా మేలిమైపోయి మచ్చికైపోయి ఏ రాజకీయ పార్టీ ఇవ్వని స్టేట్మెంట్, నా పార్టీ కార్యకర్తలు నా మాట విని తీరాలి వరకు బాగానే ఉంది. తెలుగుదేశాన్ని ఏదన్నా అంటే గనక మిమ్మల్ని తీసేస్తాను నేను అనేటువంటి మాట ఏ రాజకీయ పార్టీ అయినా అనగలుగుతుందా? అంతగా మచ్చికయ్యేటువంటి పార్టీ ఏదైనా ఉంటుందా? దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. అది సాధించగలిగారు. అట్లాగే భారతీయ జనతా పార్టీతో మీరుంటే నేను రానన్నటువంటి కమ్యూనిస్టులలోని సిపిఎం సిపిఐలు సిపిఐ రూటు మార్చుకుని ఓ పక్కన భారతీయ జనతా పార్టీతో ప్రయత్నాలు చేస్తూ ఉండగానే తాము కలిసి ఉండడానికి భారతదేశ చరిత్రలో ఎక్కడైనా కమ్యూనిస్టులు ముందుకు వచ్చారా? ఒక ఆంధ్రప్రదేశ్లోని సిపిఐ ముందుకు వచ్చింది. తద్వారా అది చంద్రబాబు నాయుడు స్టైల్. అంటే బీజేపీని సిపిఐని ఒకే ఘాటును పెట్టుకుని నడపడం అన్నటువంటిది ఇక్కడ. అంటే బీజేపీ ఇంకా కాలేదనుకోండి, జాయిన్ కాలేదనుకో. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేయడం, తెలుగుదేశం తో పొత్తు ఉండాల్సిందేననేటువంటి రూట్లో భారతీయ జనతా పార్టీ నడిపించగలగటం, ఇది ఆయనకే చెల్లింది. అంటే తన పార్టీని తను నడపడమే కాదు, ప్రత్యర్థి పార్టీలలో కూడా తనకు అనుకూలంగా మలుచుకోవడం, ఎంత పీక్ స్టేజ్లోనైనా సరే. అది చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ. దాన్ని కొట్టగలిగిన రాజకీయ చాణక్యం, నైపుణ్యం ఇంతవరకు ఎవరికి సాధ్యం కావట్లేదు.